గురుగారు ఈరోజు మంగళవారం పైగా చతుర్దశి కలిసినటువంటి రోజు. ఇలా మంగళవారం, చతుర్దశి కలిసిన యోగాన్ని కృష్ణాంగాకార చతుర్దశి అంటారు కదా! ఏమిటా యోగం? కృష్ణపక్షం అమావాస్యకు ముందు రోజు. అంగారకుడు కుజుడు. చతుర్దశి తిథి. పక్షము, తిథి, అలాగే వారం, ఈ మూడు కలిసినప్పుడు కృష్ణాంగారక చతుర్దశి అని పేరు. ఈ యోగం చతుర్దశి తిథి మాత్రమే కాకుండా సవితి తిథికి కూడా ఇదే అనువర్తింపజేస్తారు జ్యోతిష విజ్ఞానం తెలిసిన వారు. కృష్ణాంగారక చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి ఇలా మంగళవారం వస్తే విశేషం. ఈ మంగళవారానికి కుజవారం అని పేరు. కుజుడు యుద్ధకారకుడు, కోపాధి దేవత. మనలో ఉండే కోపాన్ని తొలగించే దైవం ఈశ్వరుడు. కోపాన్ని తొలగించుకోవడం కోసం ఆయుర్వేదంతో సహా ధార్మికమైన సమస్త పురాణ ప్రపంచాలన్నీ కూడా చెప్పినటువంటి సులభమైన మార్గం మంచినీటిని సేవించడం. శివాభిషేకంలో మనం వినియోగించేటటువంటి ద్రవ్యమే మంచినీరు. ఈశ్వరుడు అంత వేగాన్ని, తాపాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అగ్నిహోత్ర స్వరూపాన్ని తనలో ఇముడ్చుకొని మన కోపాలన్నింటినీ కూడా స్వీకరించి ప్రశాంతంగా ఉంటాడు. అలాంటి పరమదైవానికి అభిషేక సేవ నిర్వహించే అవకాశం మంగళవారం ఏర్పడితే మనలో ఉండే కోపం తొలగిపోతుంది, శాంత లక్షణం అలవడుతుంది. అందులోనూ అమావాస్యకు ముందుగా వచ్చే సందర్భం కాబట్టి చీకట్లు బాగా అలముకుంటాయి. ఈ చీకట్ల కాలంలో వెలుతురు కిరణం ఈశ్వరుడు. ఆ ఈశ్వరానుగ్రహం పొందే నిమిత్తమై చీకట్ల మధ్యన మంచినీటిని వినియోగించి జయవారం అనే పేరు గల కుజవారం అని మనం పిలుచుకునే ఈ మంగళవారం నాడు శివాభిషేకం చేసినట్లయితే మొదటి ప్రయోజనం శాంతి లభించడం. ఈ శాంతి మానసిక శాంతిగా మారుతుంది. అందువలన తక్షణమే మనకు కలిగే ప్రయోజనం తృప్తి. ఏది చేసినా, ఏది విన్నా, ఏది చూసినా, ఏది తిన్నా, ఎంత సాధించినా, ఎంత పొందినా కలగనటువంటి భావం ఒకటి ఉంటుంది, మిగిలిపోయే ఉంటుంది. అది తృప్తి కలగకపోవడం. ఆ కారణం చేత మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం, పోల్చుకుంటూ ఉంటాం, ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం, అనవసరంగా ఏ ప్రయాసలకు లోనై దుఃఖాల బారిన పడుతూ ఉంటాం. ఇవన్నీ తొలగించేటటువంటి యోగం మంగళవారానికి ఉంది. అందుకే ఈ వారానికి జయవారం అని పేరు. జయవారం నాడు చతుర్దశి తిథి వచ్చినప్పుడు విశేషంగా మాస శివరాత్రి కూడా, అంటే అమావాస్యకు ముందుగా వచ్చేది అయితే శివాభిషేకం నిర్వహించినట్లయితే తృప్తి కలుగుతుంది. అందుకే అరుదుగా వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని కృష్ణాంగారక చతుర్దశి అంటారు. అత్యంత అరుదైన అద్భుతమైన సందర్భం కాబట్టి, అందులోనూ మాసం కూడా విశేషం. కార్తీకం కూడా కలిసిన కారణం చేత ఒకటి కార్తీకం మాస ప్రత్యేకత, 2 పక్షం కృష్ణపక్ష ప్రత్యేకత, 3 తిథి చతుర్దశి తిథి ప్రత్యేకత, 4 వారం మంగళవారం అంటే జయవారం, ఇలా వార ప్రత్యేకత. 4 ప్రత్యేకతలు కూడుకున్న ఈ సందర్భంలో శివాభిషేకం చేసిన ఎడల పరమానందం లభిస్తుంది, తృప్తి కలుగుతుంది. అది ముఖ్యం.